ఇవాటి వీడియో ఒక కోడ్తో స్టార్ట్ చేద్దాం. ఏ బంధమైనా ఉంటే అద్దంలా ఉండాలి, లేకపోతే నీడలా ఉండాలి. ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు, ఇక నీడ మనల్ని వదిలిపెట్టి వెళ్ళదన్నమాట. ఇవాళ నాకు ఈ కోడ్ చాలా బాగా నచ్చింది. ఐ ఇన్స్పైర్డ్ బై దిస్. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. వీడియో ఇంట్రో చూసింటే మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఎస్, టుడేస్ రెసిపీ ఈజ్ అబౌట్ వెన్ పొంగల్, కట్టె పొంగల్, పొంగలి, ఇలా రకరకాలుగా పిలుస్తారు కదా. సో ఈ రెసిపీ నేను ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటాను. నేనైతే ఈ రెసిపీ కోసం ఒక మీడియం గ్లాస్ రైస్ అండ్ పెసరపప్పు రెండు కలిపి తీసుకున్నాను అనమాట. ఒక గ్లాస్ ఆఫ్ మిక్చర్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ నేను యాడ్ చేస్తాను. అఫ్కోర్స్ పెసరపప్పు ఇంకా కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకున్నాను. ఈ రెసిపీ కోసం నేను ఇంకొక గ్లాస్ మిల్క్ కూడా తీసుకుంటున్నాను. సో టోటలీ 4 గ్లాసెస్ ఆఫ్ లిక్విడ్ అనమాట. వాటర్ 3 గ్లాసెస్ అండ్ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్. దీనివల్ల పొంగల్ మనకు మరీ చిక్కగా కాకుండా మంచి కన్సిస్టెన్సీలో ఉంటుంది. యాజ్ వెల్ మిల్క్ వల్ల చాలా కమ్మని రుచి కూడా ఈ పొంగల్కి వస్తుంది. డెఫినెట్గా ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఇన్ ప్రిపేరింగ్ ద పొంగల్ యూ కెన్ హ్యావ్ ఏ ఎమ్మీ పొంగల్. సో నేనైతే ఇలాగ పెసరపప్పు అండ్ రైస్ని బాయిల్ చేసుకున్నాను అనమాట విత్ 3 గ్లాసెస్. చూడండి ఇలా బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇంకా పోపు పెట్టుకోవడానికి ఆనియన్, ఒక 2 చిల్లీ యాడ్ చేసుకున్నాను, క్రష్డ్ పెప్పర్, అలాంగ్ విత్ దట్ క్యాష్యూ అనమాట ఫర్ టేస్ట్. కర్రీ లీవ్స్ కూడా కొన్ని తీసుకున్నాను. ఇలా ఉడికించినటువంటి రైస్ని బాగా మెదుపుకోవాలన్నమాట. సో ఇలా మెదుపుకునేటప్పుడే మనము ఈ కాచి చల్లార్చినటువంటి మిల్క్ని కూడా యాడ్ చేసుకుంటామన్నమాట. సో ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే బాగా చిక్కపడి గట్టిపడిపోకుండా పొంగల్ అనేది బాగా మెత్తగా ఉంటుందన్నమాట. అలా కాకుండా కొంతమంది ఉడికించేటప్పుడు ఈ వాటర్లోకే మిల్క్ని కూడా యాడ్ చేసేస్తారు. అలా కూడా వేసుకోవచ్చు, బట్ ఐ ప్రిఫర్ టు యాడ్ ఇన్ దిస్ వే అనమాట. ఇలా మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలన్నమాట, పాలు బాగా కలిసేంత వరకు. ఆ తర్వాత దీన్ని సిమ్లో వేసి కొంచెం ఊరికనే వేడయ్యేంత వరకు వేపించాలన్నమాట. ఆ వేడైన తర్వాత జస్ట్ బబుల్స్ మనకు కనిపిస్తుంది ఇలాగ రావడం. వేడైన తర్వాత అప్పుడు మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఘీ వేసుకున్నాను అనమాట. ఒక 4 స్పూన్స్ వేసుకున్నాను, ఫుల్ స్పూన్స్. ఇంకా క్యాష్యూ బాగా వేయించేసుకోవాలి, మరి మాడిపోకూడదు. మీడియం ఫ్లేమ్ పైన కానీ లో ఫ్లేమ్ పైన కానీ పెట్టుకొని మనం ఈ క్యాష్యూని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. క్యాష్యూ ఇలా కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే పొంగల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎస్పెషల్లీ పిల్లలు కూడా బాగా ఇంట్రెస్టింగ్గా తినేస్తారనమాట. తర్వాత ఆనియన్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు అన్నీ వేసి పోపు పెట్టుకున్నాను అనమాట. ఇలాగా పోపు పెట్టుకున్న తర్వాత కొంచెం గ్రేటెడ్ జింజర్, క్రష్డ్ పెప్పర్, సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇన్ ద లేటెస్ట్ స్టేజెస్ కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను, ఎందుకంటే పొంగల్ మనకు మంచి కలర్ వస్తుంది అనమాట. యాడ్ చేయకుండా కూడా చేయొచ్చు, చాలామంది చేస్తారు. ఇట్స్ కంప్లీట్లీ ఆప్షనల్ అనమాట. సో ఇలా పసుపు యాడ్ చేయడం వల్ల మనకు తెలిసిందే కదా, పసుపు ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్, యాంటీ బ్యాక్టీరియల్ అండ్ కలర్ కూడా మనకి బాగా మంచిగా ఉంటుందన్నమాట పొంగల్కి. సో ఆ కలర్ చూస్తూనే టెంప్టింగ్గా ఉంటుందన్నమాట. ఇలాగ పోపు పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని ఈ పొంగల్ మిక్చర్కి యాడ్ చేసేయడమే అనమాట. సో నేనైతే కొంచెం ఈ పోపు అలానే మిగిలించుకుంటాను, ఆ తర్వాత డిష్ అవుట్ చేసేటప్పుడు యాడ్ చేస్తానన్నమాట. సో మనకి డిష్ అవుట్ చేసేటప్పుడు, సర్వ్ చేసేటప్పుడు కూడా చూసేవాళ్ళకి బాగుంటుందన్నమాట. ఈవెన్ గార్నిషింగ్కి కూడా మనకు పనికి వస్తుంది. ఈ పోపు అంతా బాగా ఇలా మిక్స్ అయ్యేటట్లు, ఘీ అంతా బాగా మొత్తం ఈ రైస్ అండ్ పెసరపప్పు మిక్చర్కి పట్టేటట్లు బాగా కలిపేసుకోవాలన్నమాట. సో దట్ మనకి మంచి ఈవెన్ టేస్ట్ అనేది ఉంటుందన్నమాట బాగా కలుపుకోవడం వల్ల. ఇది చిన్నగా, చాలా చిన్న మంట పైన సిమ్లో పెట్టుకొని మనం ఇలా చేసుకుంటే పొంగల్ చాలా చాలా వేడిగా ఉంటుంది. సర్వ్ చేసుకునే టైంకి గుర్తుంచుకోండి.
చూడండి ఈ పొంగల్ కలుపుకునేటప్పుడు ఇలాగ చిన్న చిన్న బబల్స్ వచ్చేటప్పుడు మనం తీసేసేయచ్చు అనమాట. వేడి వేడిగా డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. సర్వ్ చేసుకోవడానికి ఇట్స్ రెడీ అనమాట. మన పొంగల్ రెడీ అయిపోయింది. ఆ తర్వాత ఇలా డిష్ అవుట్ చేసుకున్న తర్వాత నేను ఏం చేశానంటే మిగిలించుకున్నటువంటి కొంచెం ఆనియన్ పోప్ని కూడా పైన వేసుకున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. లేటర్ ఇంకా నేను ఏదైతే ఫ్రై చేసుకున్నానో గీలో డ్రై ఫ్రూట్స్ని కూడా క్యాష్యూని కూడా యాడ్ చేసేసుకున్నాను. మేమైతే ఈ పొంగల్ని సాంబార్తో ఎంజాయ్ చేసాము. ఇంకా చట్నీతో కూడా చాలా బాగుంటుందండి. పల్లీల చట్నీతో కూడా డెఫినెట్గా ట్రై చేయండి. సో నచ్చిందా రెసిపీ? అయితే ఇంకెందుకు ఆలస్యం, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ రెసిపీస్. నేనైతే ఇలాగా డిష్ అవుట్ చేశానమాట. చూడండి ఎంత వేడిగా ఉందో అసలు. ఇట్ వాజ్ ఈటింగ్ దట్. డూ ట్రై ఇట్. బాయ్.